నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీ సమస్యకు గల కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి 49 డాక్టర్ తేజస్విని గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటంటారు? సో మనకు ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళలో స్పెషల్గా ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏంటి అంటే ఇవి గర్భసంచిలో ఒక భాగం. సో గర్భసంచి ఒక సైడ్ నుంచి ఈ ఫాలోపియన్ ట్యూబ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అది మనకు అండాశయం దగ్గరికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్లో మనకు ఎవ్రీ మంత్ ఆడవాళ్ళలో రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో స్పెసిఫిక్గా ఏమవుతుంది అంటే ఒక ఫాలికల్ అనేది పెరిగి ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ అంటే ఊసైట్ అండం అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ రిలీజ్ అయిన అండం అనేది మనకు ఫాలోపియన్ ట్యూబ్లోకి రావడం జరుగుతుంది. ఇది ఆ ట్యూబల్ స్ట్రక్చర్ ఫింబ్రియల్ ఎండ్ అనేది ఆ రిలీజ్ అయిన అండాన్ని పిక్ చేసుకొని అది ట్యూబ్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట. అండ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఏమవుతే మనకు ఇంపార్టెంట్ డెలికేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, మైక్రోవిల్లై అన్నట్టు డెలికేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఈ మైక్రోవిల్లై కూడా మనకు ఈ ట్యూబ్లో ఎగ్ ట్రాన్స్పోర్ట్ని ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ట్యూబ్లోనే మనకు స్పర్మ్ వెజైనా నుంచి యూట్రస్లోకి దాని నుంచి ట్యూబ్లోకి వచ్చి ఈ ట్యూబ్లో మనకు స్పర్మ్ అండ్ ఎగ్ కలిసి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఈ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనకు న్యాచురల్గా బాడీలో ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా మనకు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇలా రిజల్టెంట్గా ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉందో ఆ ఎంబ్రియో ట్యూబల్ మూమెంట్స్ ద్వారా ట్యూబ్ నుంచి వచ్చి యూట్రస్లో అంటే గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనే స్ట్రక్చర్స్లో మనకు 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయిన దాన్ని క్యాప్చర్ చేసి స్పర్మ్ దాంతో కలిసి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అండ్ ఆ ఎంబ్రియో ఫామ్ అయింది ఏదైతే ఉందో అది ట్యూబల్ మూమెంట్స్ ద్వారా వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాసెసెస్లో ఏదైనా అడ్డంకు ఉండే ఛాన్స్ ఉంది, దానివల్ల ఇన్ఫర్టిలిటీ కలిగే ఛాన్స్ ఉండొచ్చు అన్నమాట. అండ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఎలా బ్లాక్ అవుతాయి అంటారు? సో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి మనకు బ్లాక్ అవ్వడానికి మోస్ట్ కామన్ కాసెస్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. సో ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎప్పుడైతే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు డ్యామేజ్ అవ్వడం జరుగుతుందో దీనివల్ల మనకు ట్యూబల్ బ్లాకేజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా కొంతమంది ఆడవాళ్ళలో ఇవాళ రేపు మనము ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి వింటూనే ఉన్నాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ కొన్నిసార్లు ఫాలోపియన్ ట్యూబ్స్ వాళ్ళకు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది ఈ ఎండోమెట్రియోసిస్లో ఫాలోపియన్ ట్యూబ్ అనేది అఫెక్ట్ అవ్వడం అది లోపల నుంచి ఉండొచ్చు, లేదు అంటే ట్యూబ్స్ బయట నుంచి అడ్హెషన్స్ వల్ల కూడా ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట. ఇవి రెండు కాకుండా కొంతమంది ఆడవాళ్ళలో ప్రీవియస్ పెల్విక్ సర్జరీస్ వల్ల కావచ్చు, మేజర్ అబ్డామినల్ పెల్విక్ సర్జరీస్ వల్ల కావచ్చు, అడ్హెషన్స్ అంటే అతుకులు ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఇలాంటి వాటి వల్ల కూడా ట్యూబ్స్ మనకు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మోస్ట్ కామన్ కాజెస్ మనకు ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి మోస్ట్ కామన్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫెక్షన్స్, ఎండోమెట్రియోసిస్ అండ్ ప్రీవియస్గా ఏమన్నా సర్జరీస్ వల్ల వచ్చిన అడ్హెషన్స్ వల్ల మనకు ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యింది అని తెలుసుకోవడం ఎలా అంటారు? సో ఈ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయా ఓపెన్ ఉన్నాయా తెలుసుకోవాలి అన్నట్టంటే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేవి మనము ఆడవాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్లో మనము మోస్ట్ కామన్గా పర్ఫామ్ చేసే టెస్ట్ హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటారనమాట. సో ఈ హిస్ట్రోసాల్పింగోగ్రఫీ టెక్నిక్లో యూజువల్గా మనకు ఆడవాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో కావచ్చు ఆర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో కూడా మనకు డే 6 నుంచి డే 9 మధ్యలో ఇది ప్లాన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట.
సో ఇలా మనము ఆ ప్రొసీజర్ ప్లాన్ చేసినప్పుడు ఒక డై అనేది మనం ఉపయోగించి ఆ డైని మనము యూట్రస్లోకి పంపించడం ద్వారా అది ఫాలోపియన్ ట్యూబ్స్ గుండా మనకు బయటకు వస్తుందా లేదా అనేది ఎక్స్రే టెక్నిక్ ద్వారా మనం గ్రహించడం జరుగుతుంది. సో ఈ హిస్టోసాల్పింగోగ్రఫీ పద్ధతి ద్వారా ట్యూబ్స్ అనేవి మనకు ఓపెన్ ఉన్నాయా లేదా, ఒకవేళ బ్లాక్ ఉంది అన్నట్టంటే ఎక్కడ బ్లాక్ ఉంది అనేది ఒక రఫ్ ఎస్టిమేట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా కాకుండా మనం డై ఉపయోగించకుండా సలైన్ వాడి చేసే టెక్నిక్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని కూడా అంటామన్నమాట. ఈ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ పద్ధతిలో మనం సలైన్ని ఉపయోగించి ఆ సలైన్ పద్ధతి ద్వారా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కొంతమందిలో లాప్రోస్కోపీ ఒకవేళ వేరే ప్రొసీజర్ దేనికోసమైనా ప్లాన్ చేస్తున్నట్టు అయితే వాళ్ళకు సైమిల్టేనియస్గా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారానే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది క్రోమోట్యూబేషన్ టెక్నిక్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో ట్యూబ్స్ మనకు ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి మోస్ట్ కామన్ టెక్నిక్స్ వచ్చేసి హిస్టోసాల్పింగోగ్రఫీ, సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, లేదు అంటే వేరే కండిషన్స్కి దేనికైనా లాప్రోస్కోపీ చేస్తున్నారు అంటే సైమిల్టేనియస్గా మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. కుమార్ గారు పెద్దపల్లి నుంచి. నమస్తే అండి. కాల్ కట్ అయిపోయింది. అండ్ అంటే ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా నొప్పితో కూడుకున్న టెస్ట్లు అయి ఉంటాయా లేదా బేరబుల్ పెయిన్ అంటారు? సో యూజువల్గా ఈ మరి పెయిన్ సెన్సిటివ్ ఇండివిజువల్స్కి అలాంటి వాళ్ళకి మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి హిస్టోసాల్పింగోగ్రఫీ పద్ధతి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది అని కొంతమంది అనడం మనం గమనించేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనము నెసరీ ప్రికాషన్స్ అనేది తీసుకొని వాళ్ళకి మనము ఇఫ్ నెససరీ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ప్లాన్ చేయడం జరుగుతుంది. లేదు అన్నట్టంటే అండర్ అనెస్థీషియా మనం లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఇఫ్ వేరే ఇండికేషన్కి దేనికన్నా మనం లాప్రోస్కోపీ చేస్తున్నట్టయితే సైమిల్టేనియస్గా అండర్ అనెస్థీషియా మనము ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం పాసిబుల్ అనమాట. అండ్ బ్లాక్ ఉంది అని తెలిసిన తర్వాత ఏం చేయాలంటారు? సో ట్యూబ్లో మనము బ్లాక్ ఉంది అని ఐడెంటిఫై చేసినప్పుడు అది వన్ సైడ్ ఉందా, టూ సైడ్స్ ఉందా అనేది గమనించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆ ట్యూబ్ బ్లాక్ అనేది ఏ భాగంలో ఉంది చూసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. కొంతమందిలో ఆ ట్యూబల్ బ్లాక్ అనేది ఆ ట్యూబ్ గర్భసంచిని జాయిన్ అయ్యే దగ్గర ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిది అది అదర్ ఎండ్ దగ్గర, అంటే ఏ ఎండ్ అయితే అండాశయానికి దగ్గరగా ఉంటుందో ఆ ఎండ్లో మనకు బ్లాక్ అనేది గమనించడం జరుగుతుంది అనమాట. సో యూజువల్గా ఆ బ్లాక్ అనేది వన్ సైడ్ ఉందా, టూ సైడ్స్ ఉందా అండ్ సైట్ ఆఫ్ ద బ్లాక్ అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రాబబుల్ రీజన్ ఫర్ ద బ్లాక్, కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వల్ల, చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ వల్ల బ్లాక్ అయిన ట్యూబ్స్ ఇలాంటివి మనము కొన్ని చిన్న టెక్నిక్స్ ద్వారా క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ కొంతమందిలో సివియర్ అడ్హెషన్స్ వల్ల, అంటే అతుకుల వల్ల డ్రాప్ అయినప్పుడు కానీ, ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కానీ బ్లాక్ అయినప్పుడు, ఇలాంటి వాళ్ళలో మనము దాన్ని బట్టి ట్రీట్మెంట్ని ప్లాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు. శ్రీశైలం గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. శ్రీశైలం గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. పీసీఓడి ఉంది మేడం. పీసీఓడి ఉంది మేడం. చెప్పండి. మీకు పీసీఓడి ఉంది. ఓకే. మంత్ రెగ్యులర్ లేదు. ఓకే. ఇరెగ్యులర్ ఉంది. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఒక మ్యారేజ్ 3 years దాటింది మేడం. ఓకే. ఓకే. సో మ్యారేజ్ అయ్యి 3 years అయింది అంటున్నారు అండ్ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు మీ వైఫ్ అన్నట్టు మీరు చెప్తున్నారనమాట. సో 3 years అయింది మ్యారేజ్ అయ్యి అండ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి పీసీఓడి సమస్య, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటున్నారు, దీంతోపాటు ఇంకా వేరే హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళలో మనము థైరాయిడ్ కూడా నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ అవసరం ఉంది, ఇఫ్ వేరే సిమ్టమ్స్ ఉన్నాయి అన్నట్టంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవసరాన్ని బట్టి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది కూడా నార్మల్గా ఉందా లేదా అనేది చూసుకుంటారనమాట.
సో మీ వైఫ్ సైడ్ నుంచి ఈ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి ఒకవేళ ఏవైనా కారణాలు, ఉదాహరణకు థైరాయిడ్ కంట్రోల్లో లేదు అన్నట్టు గమనించినట్టయితే దానికి నెసరీ ట్రీట్మెంట్, ఇప్పుడు మనం థైరాక్సిన్ హార్మోన్ సప్లిమెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు అనమాట. దీంతోపాటు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ సైమిల్టేనియస్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో మగవాళ్ళలో మనం ఒక బేసిక్ ఎవాల్యుయేషన్లో భాగంగా ఒక సెమెన్ అనాలిసిస్ అనేది చేయించడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇఫ్ నెసెసరీ తనకు మీ వైఫ్కి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది కూడా చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నట్టు అయితే వీళ్ళకి మనం ఓవులేషన్ ఇండక్షన్, అంటే యూజువల్గా ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయన్నమాట. వీళ్ళలో ఏంటి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ దిస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే యానోవులేషన్. అంటే వీళ్ళకి ఫాలికల్ అనేది పెరిగి అది రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవ్వడంలో డిఫికల్టీ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి మనము ఫాలికల్ పెరగడానికి మెడికేషన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పద్ధతిని మనము ఓవులేషన్ ఇండక్షన్ అంటామన్నమాట. సో ఈ ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా మీ వైఫ్కి నెసరీ ట్రీట్మెంట్ ఇచ్చి అది రెస్పాన్స్ ఉందా లేదా అనేది చూసుకోవడానికి ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి చేస్తూ మనము ట్రీట్మెంట్ రెస్పాన్స్ని అసెస్ చేసుకొని దాన్ని బట్టి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బేసిక్ ఎవాల్యుయేషన్లో భాగంగా ఆడవాళ్ళని మగవాళ్ళని ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? సో ట్యూబల్ బ్లాక్ అనేది మనకు ఒకవేళ యూనిలేటరల్ అంటే ఒక సైడే ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళలో మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ట్యూబ్స్ 2 sides బ్లాక్ ఉన్నాయి అండ్ ఆ బ్లాక్ అనేది ఇర్రివర్సబుల్ అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అండ్ ట్యూబ్స్లో ఒకవేళ అంటే ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినప్పుడు అప్పుడు ఏం చేస్తారు ట్రీట్మెంట్? సో ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరడం అనే కండిషన్ని మనము హైడ్రోసాల్పింగ్స్ అంటామన్నమాట. సో ఈ హైడ్రోసాల్పింగ్స్ ఉన్న కండిషన్లో మనము ఆ హైడ్రోసాల్పింగ్స్ 1 side ఉందా 2 sides ఉందా చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ 2 sides ఉంది అన్నట్టంటే ఇలాంటి కపుల్స్కి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంకా 1 side ఉంది అన్నట్టంటే ఇలాంటి కేసెస్లో కొన్ని కండిషన్స్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా మనం గమనించడం జరుగుతుంది. ఒకవేళ ఐవీఎఫ్ పద్ధతిలో 2 sides హైడ్రోసాల్పింగ్స్ ఉంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకు ఆ హైడ్రోసాల్పింగ్స్ని ఇఫ్ నీడెడ్ దాన్ని కరెక్ట్ చేసి తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అనేది కూడా మనము గమనించాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఒక్కసారి ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూబ్స్ని రీజాయిన్ చేయడానికి కుదురుతుందంటారు? సో ట్యూబెక్టమీ అయిపోయాక మనము దాన్ని రీజాయినింగ్ అనే ప్రొసీజర్ని ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ లేదంటే ట్యూబల్ రీకెనలైజేషన్ అనడం వింటూ ఉంటామన్నమాట. సో ఈ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో ఏంటి అంటే ఆ ట్యూబెక్టమీ అనే ప్రొసీజర్ ఎలా చేశారు అంటే లైక్ ట్యూబెక్టమీలో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. కొంతమంది కాటరీ వాడి చేయడం జరుగుతుంది, కొంతమంది సర్జికల్ టెక్నిక్ ద్వారా చేయడం జరుగుతుంది. అండ్ ఆ ట్యూబెక్టమీ సర్జరీ అనేది సిజేరియన్తో పాటు సైమల్టేనియస్గా చేశారా లేదు అంటే అది పోస్ట్ నేటల్ స్టెరిలైజేషన్ లాగా చేశారా అనే దాన్ని బట్టి కూడా మనకు ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆ ట్యూబెక్టమీ ప్రొసీజర్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం ఇప్పుడు ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి వెళ్తే ఎంత సక్సెస్ రేట్ ఉండే ఛాన్స్ ఉంది మనము గ్రహించగలం అనమాట. దీంతో పాటు మనము హిస్ట్రోసాల్పింగోగ్రఫీ టెక్నిక్ ద్వారా కూడా ఆ లెంత్ ఆఫ్ ద ట్యూబ్ ఏదైతే ఉందో ఎంత మనము సాల్వేజ్ చేయగలమో, ఒకవేళ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాక కూడా ఎంత మనకు ట్యూబల్ లెంత్ ఉండగలదు అనే దాన్ని బట్టి కూడా మనకు సక్సెస్ ప్రెడిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని బట్టి మనము ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి వెళ్తే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది మనం గ్రహించుకొని దాన్ని బట్టి కపుల్స్కి సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా మనం ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ పాసిబుల్ కాదు అలాంటి కపుల్స్కి మనము డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అండ్ సింగిల్ ట్యూబ్ మాత్రమే బ్లాక్ అయినప్పుడు అప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి అంటారు ప్రెగ్నెన్సీ రావడానికి? సో సింగిల్ ట్యూబ్ బ్లాకేజ్ ఉంది అన్నప్పుడు మనకు ఆ ట్యూబల్ బ్లాక్
గల ప్రాబబుల్ కాజ్ ఏంటి అన్నట్టు మనం గమనించినట్టయితే కొన్ని కండిషన్స్లో ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్లో మనము ఓవరాల్ కపుల్ కండిషన్స్ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల అదర్ ఫ్యాక్టర్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి అన్నప్పుడు, అంటే లైక్ ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి అన్నప్పుడు, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది అన్నప్పుడు, అండ్ మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది, అండ్ ఆడవాళ్ళ వయసు 35 పైబడి ఉంది, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది. సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకు వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది, అదర్ ట్రీట్మెంట్స్ మనకు ఫెయిల్ అయ్యాయి, అంటే న్యాచురల్గా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు, ఆర్ ఐఓఐ పద్ధతి ట్రై చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు వీళ్ళకి మనం ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉండి అది సింపుల్ మ్యూకస్ ప్లగ్ వల్ల అయి ఉంది అన్నట్టు, అంటే అలాంటి కపుల్స్కి మనము ఇఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఫేవరబుల్ న్యాచురల్గా ట్రై చేయమని, కానీ లేదు అంటే ఐఓఐ ఇఫ్ అదర్ ఇండికేషన్ ఇస్తే మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఫ్యాక్టర్ అడిషనల్గా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ అసోసియేట్ అయి ఉన్నప్పుడు అది ఓవరాల్గా మనం కపుల్ని ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుందంటారు? ఆ కండిషన్ ఏమంటారు? సో ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావడం అనే కండిషన్ని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనడం జరుగుతుందన్నమాట. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది మనకు గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలన్నమాట. ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ గర్భసంచిలో అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ నార్మల్ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ. బట్ ఆ గర్భసంచిలో కాకుండా వేరే సైట్స్లో ఎప్పుడైతే అది ఇంప్లాంట్ అవుతుందో, కొంతమందికి ట్యూబ్లో ఫాలోపియన్ ట్యూబ్లో ఇంప్లాంట్ అవ్వచ్చు, కొంతమందికి అలా కాకుండా సర్విక్స్లో గర్భసంచి బాడీలో కాకుండా ముఖద్వారం సర్విక్స్లో ఇంప్లాంట్ అవ్వచ్చు, అలా కాకుండా కొంతమందికి అబ్డామినల్ క్యావిటీలో, ఇట్లా వేరే సైడ్స్లో ఎక్కడైతే ఇంప్లాంటేషన్ అవుతుందో దాన్ని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట. సో ఈ ట్యూబ్స్లో వచ్చే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ఉంటుందో మనము వాళ్ళని జాగ్రత్తగా మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ట్యూబల్ ఎక్టోపిక్ ఉన్నప్పుడు వీళ్ళలో మనము బీటా హెచ్సిజీ వాల్యూస్ అనేవి రిపీటెడ్గా చేస్తూ దాన్ని బట్టి ఆ బీటా హెచ్సిజీ వాల్యూని బట్టి వాళ్ళు ఐదర్ మెడికల్గా మేనేజ్ చేయడానికి క్రైటీరియాలో ఫిట్ అవుతున్నారు అన్నట్టంటే వాళ్ళకు మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్ ద్వారా మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్లో కానీ లేకపోతే బీటా హెచ్సిజీ వాల్యూ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఆల్రెడీ రప్చర్ అయిపోయిన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కానీ ఇలాంటి వాటికి మనము సర్జికల్ మెథడ్ ఆఫ్ మేనేజ్మెంటే ప్లాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఐదర్ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కావచ్చు, ఒకవేళ లాప్రోస్కోపీ అవైలబుల్ లేదు అన్నట్టంటే ఓపెన్ పద్ధతి ద్వారా అయినా వాళ్ళకి నెసరీ ట్రీట్మెంట్ అనేది, కొంతమందిలో సాల్పింగెక్టమీ అంటే ఆ ట్యూబ్ అనేది మనం తీసేయాల్సిన అవసరం కూడా రావచ్చు అనమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ మనం కూడా ఆ క్లినికల్ డాక్టర్ ఏవైతే క్లినికల్ సైన్స్ చెప్తారో వాటిని గమనించుకుంటూ అలా ఏదైనా ఉన్నప్పుడు వెంటనే నియరెస్ట్ మెడికల్ ఫెసిలిటీకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ వన్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ట్యూబ్లో రప్చర్ అవుతుందో దానివల్ల సివియర్ హెమరేజ్ అంటే బ్లీడింగ్ ఎక్కువగా అయిపోయి షాక్లోకి వెళ్ళే అవకాశం, దానివల్ల మెటర్నల్ డెత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కూడా. సో ఇలాంటి కండిషన్ మనము కేర్ఫుల్గా మానిటర్ చేసుకుంటూ ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు శేషగిరిరావు గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. హలో చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి. అంటే బయట ఒక హాస్పిటల్లో చేయించుకుంటే వాళ్ళు ఎక్స్రే చేస్తారు. మీ వాయిస్ వినపడట్లేదండి, కొంచెం క్లారిటీగా చెప్పరా? ఎగ్ రిలేజేషన్ తక్కువగా ఉందన్నారు మేడం. ఓకే, అవి 2-3 ఎక్స్రే ఉన్నాయి, ఎక్కువ ఎక్స్రే కావాలంటే అవదు, ఐవీఎఫ్ చేయించుకోవాలని కన్ఫామ్ గా చెప్పారు. అందుకని ఇంకెక్కడన్నా ఐవీఎఫ్ కాకుండా ఏదైనా మెడిసిన్ ద్వారాగా చూయించుకుంటే అయితేనే అవకాశం ఉంటుందేమో ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం మేడం. సో యూజువల్గా ఎగ్ నంబర్స్ అంటే ఎగ్ రిజర్వ్, ఒవేరియన్ రిజర్వ్ అని మనం అనడం జరుగుతుంది. ఒవేరియన్ రిజర్వ్ తగ్గడం అనేది మోస్ట్ కామన్ కాజ్ మనకు ఆడవాళ్ళలో మనం గమనించింది అంటే ఏజ్ అనమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నంబర్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. సో మనకు ఎగ్ నెంబర్స్ తగ్గుతున్నప్పుడు
మనకు వేరియస్ కన్సిడరేషన్స్ అంటే లైక్ ఏజ్ని కన్సిడర్ చేసి కావచ్చు, లేకపోతే మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది దాన్ని బట్టి కన్సిడర్ చేసి కావచ్చు. అండ్ ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఎగ్ నెంబర్స్ తగ్గడమే కాకుండా ఇంకా అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే లైక్ ఎండోమెట్రియోసిస్ సమస్య లాంటివి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా అన్నట్టు చూసి, అండ్ మేల్ ఫ్యాక్టర్ని కూడా సైమిల్టేనియస్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎగ్ నెంబర్స్ తక్కువ అనే ఫ్యాక్టర్తో పాటు అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నట్టంటే వాళ్ళకి, అలాంటి కపుల్స్కి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తాము ఇఫ్ దర్ ఇస్ స్పెసిఫిక్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్. ఓకే మ్యామ్, ఇప్పుడు ట్యూబల్ ప్రెగ్నెన్సీని దానికి నివారించడానికి ఏం చేయొచ్చు అంటారు? ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనకు ట్యూబ్లో వచ్చినప్పుడు యూజువల్గా మనము మోస్ట్ కామన్ కాజెస్ లాగా గమనించినట్టయితే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనేది మనము పరిగణించడం జరుగుతుందన్నమాట. సో ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో వాటి వల్ల కూడా మనకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఆడవాళ్ళలో కొంచెం పెల్విక్ ఇన్ఫెక్షన్ సైన్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కావచ్చు, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ ఆర్ సివియర్ లోవర్ అబ్డామినల్ పెయిన్, ఇట్లాంటివి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాటిని అర్లీ స్టేజ్లో మనం ట్రీట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో యూజువల్గా వెన్ ఎవర్ ది సిమ్టమ్స్ ఆర్ దేర్, ఇలాంటివి మనము అర్లీగా అండ్ కంప్లీట్ ట్రీట్మెంట్, గైనకాలజిస్ట్ ఎప్పుడైతే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ లాగా సజెస్ట్ చేస్తారో ఆ కోర్స్ అనేది ప్రాపర్గా కంప్లీట్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటివి మనము సింపుల్ మెజర్స్ తీసుకోవడం ద్వారా అండ్ ప్రాపర్ జెనైటల్ హైజీన్ మెయింటైన్ చేయడం ద్వారా ఇలాంటివి మనము కొంచెం ఇన్సిడెంట్స్ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇందాక కాలర్కి చెప్పినట్టు ఎగ్ కౌంట్ అనేది దేని మీద, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంటారు? సో ఓవేరియన్ రిజర్వ్ అంటే లైక్ ఓవరీస్లో మనకు ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది చూసుకోవడానికి మనకు ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్లో మోస్ట్ కామన్గా మనం చేసే టెస్ట్ వచ్చేసి ఏఎంహెచ్ అండ్ ఏఎఫ్సి. డే 2 ఆర్ డే 3 స్కాన్లో మనము యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది చూసుకోవడం జరుగుతుంది. సో ఇవే కాకుండా కొన్ని అదర్ టెస్ట్ లైక్ ఎఫ్ఎస్హెచ్, ఇలాంటి ఇన్హిబిన్, ఇలాంటి వాటిని బట్టి కూడా మనము ఓవేరియన్ రిజర్వ్ అంచనా వేయడానికి ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ కామన్గా మనము పర్ఫామ్ చేసే టెస్ట్ ఏఎంహెచ్ అండ్ డే 2 ఆర్ డే 3 స్కాన్లో మనం ఏఎఫ్సి యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ చూసుకోవడం. యూజువల్గా మనకు ఆడవాళ్ళలో న్యాచురల్గా కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఓవేరియన్ రిజర్వ్ తగ్గడం అనేది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. సో నోబడీ కెన్ స్టాప్ దట్. దీంతో పాటు మనము ఇవాళ రేపు గమనించడం ఏంటి అంటే స్ట్రెస్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూడా యంగ్ ఫీమేల్స్లో కూడా మనం ఓవేరియన్ రిజర్వ్ అనేది తక్కువగా ఉండడం గమనిస్తున్నాం అనమాట. సో వెన్ ఎవర్ యూ గో ఫర్ ఎ ఫర్టిలిటీ కన్సల్టేషన్, మీకు ఓవేరియన్ రిజర్వ్ అనేది కూడా అంటే లైక్ వాళ్ళు ఏఎఫ్సి కూడా సైమిల్టేనియస్గా చెక్ చేసి ఎలా ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో మోస్ట్ రేర్గా మనము కొన్ని కేసెస్లో జెనెటిక్ కండిషన్స్లో కూడా ఓవేరియన్ రిజర్వ్ అనేది తక్కువగా ఉండడం చూడడం జరుగుతుందన్నమాట. సో ఆడవాళ్ళలో ఎప్పుడైతే ఎగ్ నెంబర్ తక్కువగా ఉందో వాళ్ళని ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే ఒక కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేసుకొని, ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్, దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. నర్సయ్య గారు జగిత్యాల నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. ఏం లేదు మేడం, మా కూతురుకు పెళ్లి చేసి 2 years అవుతుంది. ఓకే. నేను ఇక్కడ లోకల్ హాస్పిటల్ చూపిస్తే వాళ్ళు హైదరాబాద్ టెస్ట్ రాయించారు. ఓకే. స్టార్ హాస్పిటల్లో టెస్ట్ చేయించిన. ఓకే. ట్యూబ్స్ కొంచెము బ్లాక్స్ అయినాయి అని చెప్పి స్టార్ హాస్పిటల్లో రిపోర్ట్ వచ్చింది. ఓకే. మరి మా కూతురుకి ఏమన్నా అయ్యే అవకాశం ఉందా ప్రెగ్నెన్సీ, లేకపోతే ఇంకేమన్నా ఐవీఎఫ్ రూట్లో పోతే బాగుంటుందా మేడం అని. సో ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అన్నప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ 2 side బ్లాక్ ఉంది అన్నట్టు గమనించినట్టయితే అదే సిట్టింగ్లో కొన్నిసార్లు వాళ్ళు ఫాలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అనే పద్ధతి ద్వారా ఒకవేళ అలాంటి చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ లాంటి వల్ల బ్లాక్ ఉంది అంటే క్లియర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ పద్ధతి ద్వారా ఈ మైనర్ కరెక్టబుల్ కాజెస్ ఆఫ్ బ్లాక్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ చేయడం జరుగుతుంది. బట్
ఇఫ్ ద బ్లాక్ ఈస్ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ అడ్హెషన్స్, అంటే ఇందాక నేను చెప్పినట్టు అతుకుల వల్ల కావచ్చు, ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కావచ్చు, ఆర్ సివియర్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆల్రెడీ ట్యూబ్ డ్యామేజ్ అయింది అన్నప్పుడు ఇలాంటి కండిషన్స్లో 2 sides బ్లాక్ ఉంది అంటే మాత్రము ఐవీఎఫ్ఏ వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, కుమార్ గారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మా అమ్మాయికి సెకండ్ పాపకి ఇట్లా ట్యూబ్ వేసారండి. చెప్పండి. అయితే తనకి పెయిన్ వస్తుంది, అది దానికోసం అనేసి భయపడుతుంది. అది ఎప్పుడు తీయించుకుంటే బెటర్ అనేసి అడుగుదామని చేస్తుంది. సో స్పేసింగ్, ప్రెగ్నెన్సీ స్పేసింగ్ కోసము కాపర్ టీ వేయించుకున్నారు అని మీరు అంటున్నారు. సో అది కాపర్ టీ వేయించుకున్నాక మనము ఒక గైనకాలజిస్ట్ దగ్గర ప్రాపర్ ఫాలోఅప్లో ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కాపర్ టీ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయా చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ అది ఒకవేళ మిస్ప్లేస్ అయింది అన్నట్టంటే దాన్ని బట్టి దానికి రిమూవల్ అనేది ప్లాన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో కాపర్ టీ వేయించుకున్నాక ఒక ప్రాపర్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ హోమ్ కూడా మీకు కాన్స్టెంట్గా ఫాలోఅప్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి కూడా ఎడ్యుకేట్ చేస్తారు. సో ఇలాంటివి ప్రాపర్గా ఫాలో అవుతూ ప్రికాషన్స్ తీసుకుంటూ మనము కాపర్ టీ అనేది ఫాలోఅప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే మ్యామ్, అంటే రీసెంట్ టైమ్స్లో చాలామంది సెలబ్రిటీస్ ఇలా చూస్తున్నాం, ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు ముందే. సో అసలు ఈ ప్రాసెస్ ఏంటి అండ్ ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? సో ఈ ఊసైట్ ఫ్రీజింగ్ అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనము కామన్గా గమనించినట్టయితే ఇవాళ రేపు కెరియర్ ఓరియంటెడ్నెస్ వల్ల కావచ్చు, అండ్ ప్రొఫెషనల్గా అండ్ అదర్ కమిట్మెంట్స్ తోటి బిజీ ఉండడం వల్ల మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో యూజువల్గా అట్ యంగర్ ఏజ్, ఇప్పుడు మనకు ఆడవాళ్ళలో గమనించినట్టయితే 35 అండ్ బియాండ్ మనకు ఎగ్ నెంబర్సే కాకుండా ఆ ఎగ్స్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే అన్యూప్లాయిడీ ఉండే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మనము ముందే ప్రెగ్నెన్సీ డిలే చేస్తున్నట్టు ప్లాన్ చేసినట్టయితే ఇలాంటి వాళ్ళలో ఎగ్స్ అట్ రిలేటివ్లీ యంగర్ ఏజ్ అంటే లెస్ దాన్ 35 ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడే మనము ఊసైట్స్ ఫ్రీజ్ చేసుకుంటే మనకు ఈ ఎగ్ వల్ల ఎగ్ ఏజ్ పెరగడం వల్ల వచ్చే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి మనము ప్రివెంట్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఇలాగే కాకుండా మనకు ఊసైట్ ఫ్రీజింగ్ కొంతమందిలో క్యాన్సర్ కూడా అట్ యంగర్ ఏజ్ డయాగ్నోజ్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళలో కూడా మనము ఊసైట్ ఫ్రీజింగ్ అనేది ఆప్షన్ ఇస్తామన్నమాట. బిఫోర్ గోయింగ్ అహెడ్ విత్ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు ఎగ్ క్వాలిటీ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బిఫోర్ ప్లానింగ్ సచ్ ప్రొసీజర్స్ వీళ్ళకు కూడా మనం ఊసైట్ ఫ్రీజింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్.